జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు ఆగస్టు 4వ తేదీ అమావాస్య, శక్తివంతమైన అమావాస్య. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా తులారాశి జాతకులు మీ యొక్క పంట పండబోతుంది. మీ జీవితం మారబోతుంది. దరిద్రం నుంచి మీరు బయటపడబోతున్నారు. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిగే యోగం అయితే మీకు పుష్కలంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ రాజ యోగం అయితే కలగబోతుంది. అన్నింటా సిరుల పంట కురవబోతుంది. అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, మీ యొక్క తత్వం మారుతుంది. మీ వ్యక్తిత్వం మారుతుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు చేసే ప్రతి ఆలోచన కూడాను భవిష్యత్తును బాగు చేసే విధంగా ఉండబోతుంది. బద్ధకాన్ని విడనాడతారో, నిర్లక్ష్య ధోరణి పక్కన పెట్టేస్తారో, ఇక నుంచి పట్టుదలతో ముందుకు దూసుకుని వెళ్తారో, ఆటంకాలు వచ్చినా ఆటంకాలను పక్కకు తప్పించి ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచనలు చేస్తారో, కాలక్షేపం చేయడాన్ని మానివేస్తారు. ఇక నుంచి మీరు చేసే ప్రతి ఆలోచన కూడాను లక్ష్య సాధన దిశగానే అడుగులు వేయడానికి, విజయపు టంచులకు మిమ్మల్ని చేర్చడానికి ఉపయోగపడుతుంది. భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతుంది. ఇక దరిద్రం తొలగిపోవడమే కాకుండా మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారో, విజయ కేతనం జీవితంలో ఎగురవేయబోతున్నారు. మిమ్మల్ని చూసి సీతకన్ను చూసిన వారు సైతం కూడాను, చులకన చేసిన వారు సైతం కూడాను ఇక మిమ్మల్ని ఎత్తేస్తారో, ఆకాశపు టంచులకు మిమ్మల్ని ఎత్తేస్తారో, మీ యొక్క జీవితం మారిపోతుంది. ఉన్నత శిఖరాలు చవి చూడబోతున్నారు. ఇది అంతా కూడాను ఈ యొక్క తిథి మూలంగానే జరగబోతుంది. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఈ యొక్క సమయం మీకు సానుకూలంగా మారబోతుంది. ఇక ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. చిన్న అవకాశమైన పెద్ద అవకాశమైన ఉపయోగించుకోండి. దేనిని కూడా పక్కన పెట్టవద్దు. ప్రతి అవకాశం కూడా మీకు భవిష్యత్తులో లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క అమావాస్య తిథి నుంచి కూడాను మీ జీవితం ఒక రకంగా ఆరంభమైందనే చెప్పాలి. కానీ మీరు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. నిస్వార్థంతో ఉండాలి. నీతి నిజాయితీతో పని చేయాలి. ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోయే తత్వం కలిగిన తులారాశి జాతకులు ఇది సలక్షణమే. కానీ కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదో, మీరు న్యాయ నిర్ణయాలు తీసుకుంటారో వీటిని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పటి ఆధునిక యుగంలో మంచి చెప్పినా చెడుకే వస్తుంది. కావున మీరు ఎక్కువ శాతం ఎదుటి వారి యొక్క విషయాల్లో కల్పించుకోకుండా ఉండడమే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.